గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం, తిథి సప్తమి ఉదయం 8:54 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం భరణి ఉదయం 8:47 వరకు, తదుపరి కృతిక. వర్షం రాత్రి 8:47 నుంచి రాత్రి 10:23 వరకు. రాహుకాలం ఉదయం 11:03 నుంచి పగలు 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి ఉదయం 9:48 వరకు. పునర్దుర్ముహూర్తం పగలు 12:53 నుంచి పగలు 1:39 వరకు. అమృతకాలం లేదు. భీష్టాష్టమి. ఈరోజు శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు. ప్రధాన హెడ్లైన్గా 70 రోజుల్లో 25,000 నియామకాలు, పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త రుణాలు అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్స్ ఈనాడులో ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. రాజ్యాంగ విరుద్ధం ఎన్నికల బాండ్లు అని చెప్పేసి ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడడం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రో కో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చిందట. పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త రుణాలు. ప్రస్తుతం రాష్ట్రంపై మొత్తం అప్పు 7,11,911 కోట్లు ఉందంట. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అకస్తు. రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ చేయడం జరిగిందట. ఆర్ఆర్ఆర్కు తోడుగా రింగ్ రైల్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఖాళీలున్నా సరే చైర్మన్ ఎన్నిక జరపాల్సిందే. జిల్లా మండల పరిషత్లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందట. వ్యవసాయ సహకార శాఖలో బదిలీలు. ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా శ్రీరామ్ వెంకటేష్ అనే వార్తనిచ్చారు. 70 రోజుల్లో 25,000 నియామకాలు. అలాగే ఆర్టీసీ నిధులు పెంచాలని SWF వినతి పత్రాన్ని అందజేశారట. తెలంగాణ భవన్లో సేవాలాలకు నివాళులు చేశారు. నగర మోగిసిన మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. 1000 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద ఆరోగ్య బీమా. 10వ తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. మాజీ మంత్రి తలసాని చెప్పారు. ₹30,000 కోట్ల ఖర్చు సమర్థనీయం కాదు అని చెప్పేసి నీటిపారుదల శాఖకు కేంద్ర జల సంఘం లేఖ రాసిందట. గుండె పట్టుకుని ఆసుపత్రికి బస్సు నడిపి చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్. గవర్నర్ వ్యక్తిగత అంగీకారం అవసరం లేదు. ఎమ్మెల్సీల కేసులో ముగిసిన వాదనలు అని చెప్పేసి వార్తించారు. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉత్తర్వులు జారయ్యాయి. PR ఉద్యోగుల పదోన్నతులు, పరీక్షల సిలబస్లో మార్పులు అని చెప్పేసి వార్తించారు. కాళేశ్వరం రామగుండం సర్కిల్ సిఈగా సుధాకర్ రెడ్డి అని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈనాళ్ళు ఇచ్చారు. ఇవి ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక్కడ కూడా అదే వార్తని ప్రధాన వార్త ఇచ్చారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సమాచార హక్కును హరిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం. రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ. దాన్ని రద్దు చేసి ఏకగ్రీవ నిర్ణయం. బాండ్ల లావాదేవీల వెల్లడికి ఆదేశం. ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలని స్పష్టీకరణ. మోదీ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పేసి చెప్తున్నారు. నీటి పారుదలపై శ్వేతపత్రం. నేడు శాసనసభలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం. కులగణన తీర్మానం ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ద్రవ వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం. 2024-25 రూపాయలు 2,75,891 కోట్లు. బడ్జెట్కు 4 నెలల కాలానికి ₹78,911.23 కోట్ల బిల్లుకు ఓకే చెప్పిందట. బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి బట్టి సమాధానం తెలిపారు. రాష్ట్రంలో అవసరమైతే 5 లక్షల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి 6 గ్యారెంటీల దరఖాస్తులకు అనుగుణంగా నిధులు కేటాయింపు. బడ్జెట్కు ఆమోదం తర్వాత మండలి నిరవధిక వాయిదా అని చెప్పేసి వార్తించారు. రీఇంజనీరింగ్తో 122% పెరిగిన వ్యయం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్ నివేదికలో వెల్లడైంది అంటూ మరిన్ని వివరాలు ఇచ్చారు. 2032 నుంచి 33 నాటికి కట్టాల్సింది ₹2.5 లక్షల కోట్లు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలో వెల్లడించడం జరిగిందట. ఉధృతమైన రైతన్నల ఉద్యమం. 3వ రోజుకు చేరిన ఢిల్లీ చలో రైతు ఉద్యమం. నేడు గ్రామీణ భారత్ బంద్ పాటించనున్న రైతులు, కార్మికులు అని చెప్పేసి మరిన్ని వివరాలు ఇచ్చారు. శాసనసభలో సెల్ ఫోన్లు వాడొద్దు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దు. అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారట.
ఉరితాళ్లు కట్టుకొని వేలాడినా ప్రజల సానుభూతి చూపరు. మీకు పేదల కోసం పనిచేస్తుంటే మామాలు తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. గత ప్రభుత్వ దోపిడీ చూపేందుకు మేడిగడ్డ వెళ్ళాం. హరీష్ రావు సీఎం కావాలంటే మరో ఔరంగజేబ్ అవతారం ఎత్తాల్సిందే. 70 రోజుల్లోనే దాదాపు 25,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి. అందులో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. భారత్ ఖతార్ బంధం సుదృఢం అంటూ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ ఆల్ థానీతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారట. అమెరికాలో మరో భారతీయుడు హత్య జరిగిందంట. అమెరికా భారతీయుల వరుస మరణాలు అక్కడ భారతీయులు గుబులు రేపుతున్నాయి. తాజాగా అలబామా రాష్ట్రంలో రహదారి వెంట ఓటర్లు నడుపుకుంటూ ఉన్న 76 ఏళ్ల ప్రవీణ్ రావుచిబాయ్ పటేల్ను అద్దె గది కోసం వచ్చిన ఓ కస్టమర్ కాల్చి చంపారు. వాగ్వాదానికి కాల్పుల ఘటనకు అసలు కారణాలను పోలీసులు వెల్లడించలేదని చెప్పేసి చెప్తున్నారు. ట్రంప్ కంటే బైడెనే నయం అని చెప్పేసి మరో వార్తను సాక్షిలో ఇచ్చారు. తేపరితనం దూకుడుకు మారు పేరైన డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే జో బైడెన్ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ట్రంప్ కంటే బైడెన్ గెలిస్తేనే మంచిదని అనుకుంటున్నానని చెప్పేసి అన్నారట. మహిళలకు ప్రతి కేటగిరీలో 33.3% రిజర్వేషన్లు అని చెప్పేసి వార్తించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజంటల్ సమాంతర పద్ధతిలో 33.1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకంటి కర్ణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. శతకాలతో శుభారంభం. రోహిత్ జడేజా సెంచరీలు రాణించిన సర్ఫరాజ్ భారత్ 326/5 అని చెప్పేసి వార్తించారు. నేషనల్ కాన్ఫరెన్స్ యూటర్న్ స్వంతగా పోటీ చేస్తామన్న ఫారూక్ అలాంటిదేమీ లేదని చెప్పేసి ఓమర్ తెలిపారట. ఈ వార్తలను సాక్షుల ప్రధాన వార్తలుగా ఇవ్వడం జరిగింది. అస్తంగూడ్కి జెడ్పీ సారథులు కాంగ్రెస్లోకి ఇందిరా శోభన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో చేరారు. అన్ని తాండాల్లో పాఠశాలలు నిర్మిస్తామని చెప్పేసి ఆ ముగ్గురు ఎన్నిక లాంఛనమే. రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు. 3 సీట్లకు 3 పత్రాల దాఖలుతో ఇక ఎన్నిక ఏకగ్రీవమే అంటున్నారు. 10వ కేసీఆర్ జన్మదిన వేడుకలు, తెలంగాణ భవన్లో సేవాలాల్ జయంతి వేడుకలు, గవర్నర్ కోటపై ముగిసిన వాదనలు, అమిత్ షాతో ఎమ్మెల్యే కాటిపల్లి భేటీ అయ్యారు, ఆంక్షలిచ్చారు. ట్రాన్స్ఫర్ 3 రోజుల వ్యవధిలోనే సివిల్ డిఎస్పీలు పోస్టింగ్లలో మార్పులు జరిగాయట. 18న కోస్గికి సీఎం వెళ్తున్నారట, ఆంక్షనిచ్చారు. నేడు డీసీసీ అధ్యక్షులతో మున్ని సమావేశం నిర్వహించనున్నారు. మోదీ అన్వయకాల్కు కౌంట్ డౌన్ మొదలైంది. 10 నెలల్లో మోదీ ఇచ్చిన హామీలో ఒకటి నెరవేర్చలేదు. పంటలకు మద్దతు ధర ఇస్తామని పట్టించుకోవడం లేదు. సిడబ్ల్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడమా అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నందికొండ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం, మరో మున్సిపాలిటీ కోల్పోయిన బీఆర్ఎస్ అని చెప్పేసి వార్తించారు. తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహమా అని చెప్పేసి కవిత తెలిపారు. ఇది ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి. సీఎంగా రేవంత్ ఓకే, కానీ తన వాళ్లతోనే సమస్య అన్న కడియం. మోసం చేయడం బీఆర్ఎస్కి అలవాటన్న కోమటిరెడ్డి అని చెప్పేసి వార్తించారు. కేసీఆర్ను వ్యతిరేకించి బయటకు వస్తే మద్దతు అని చెప్పేసి హరీష్ను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారట. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కొత్త అప్పుల అని చెప్పేసి దివాలా తీసి ఉంటే కొత్త అప్పులు ఎలా ఇచ్చారని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర వాటాలో దక్షిణాది అన్యాయం అవుతుందని చెప్పేసి ఏఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ తెలిపారు. మరి బేషజాలకు పోని ప్రభుత్వం అని చెప్పేసి మంచి పథకాలను కొనసాగిస్తాం మండలిలో మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అడుగుతుంది. లాబీలో బీజేపీ నేత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వెల్లడించారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఆహారాన్ని ఫోటో తీస్తే కేలరీలు చెప్పొస్తుంది. పోషకాల చక్కెర శాతాన్ని నిర్ధారించే యాప్ న్యూట్రీఎడ్ను ఆవిష్కరించిన ఎన్ఐఎన్ అని చెప్పేసి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఎలక్ట్రోల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం అని చెప్పేసి వార్తించారు. ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికమని అప్పుడే చెప్పాం. కేంద్రం ఇకనైనా మోసపూరిత ఆలోచనలు మానుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ తెలిపింది.
లంచాలు కమిషన్లకే ఎన్నికలు బాన్లు అంటూ రాహుల్ గాంధీ తెలిపారు. తీర్పును కొనియాడిన విపక్షాలు ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేదు, అందుకే ప్రతి అంశంపైన విపక్షాల రాజకీయం అని చెప్పేసి బీజేపీ తెలిపారు. పారదర్శకత కోసమే దాతల భద్రత, దృష్టి పేర్లపై గోప్యత. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కోర్టు తీర్పును గౌరవిస్తామని వ్యాఖ్య. మైదానంలోనే లేని కాంగ్రెస్ విమర్శించడం ఏంటని ఎద్దేవా చేశారట. 1600 కోట్లు బాండ్ల ద్వారా పార్టీలకు వచ్చిన విరాళాలు 9. సింహభాగం బీజేపీకే. గత ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి రూపాయలు 6,565 కోట్లు. దేశంలోనే సంపన్న పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. బైక్ పై ఒకేసారి 126 గొర్రెలంట. కారు, బస్సు, అంబులెన్స్ లోనూ తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపిన వైన్యం. చనిపోయిన వారికి పంపిణీ చేసినట్లు నమోదు చేశారు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపిన కాగ్ 7 జిల్లాల్లో పథకంపై విచారణ జరిపారట. 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం. నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేశారని చెప్పేసి చెప్తున్నారు. గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో 92 కోట్లు. డబుల్ గోల్మాల్ జరిగింది. డబుల్ ఇందా పథకం అమల్లో అవకతవకలు, లబ్ధిదారుల ఎంపికలోనే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దారి మళ్లిన కేంద్ర నిధులు, డిజైన్ మార్పుతో పెరిగిన ఖర్చు, జీహెచ్ఎంసీపై అదనపు భారం పడ్డది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అనర్హులకు ఆసరా. 3 ఏళ్లలో 2.2 లక్షల మందికి పింఛన్లు. 16% అనర్హులకు రూపాయలు 1,175 కోట్లు చెల్లింపులు. 2018-21 మధ్యలో రాష్ట్రంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రం అప్పుల కుప్ప. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి రుణాలు. 2022 మార్చి నాటికే 4.33 లక్షల కోట్ల అప్పు అయిందంట. జిఎస్డిపిలో ఈ అప్పు వాటా 38% అయింది. కాళేశ్వరం కార్పొరేషన్పై రూపాయలు 72,067 కోట్లు. 10 ఏళ్లలో చెల్లించాల్సింది రూపాయలు 2,52,048 కోట్లు. బడ్జెట్ అంచనాకు రాబడికి 48,657 కోట్లు తేడా వస్తుందట. దళిత బంధుకు రూపాయలు 3,442 కోట్ల అధిక వ్యయం. గత ప్రభుత్వం పనితీరును ఎగగట్టిన కాగని చెప్పేసి వార్తిచ్చారు. 3వ టీఎంసీ దండగా. దానిపై రూపాయలు 28,000 కోట్ల నిర్ధారక వ్యయం. కాళేశ్వరంలో భారీగా అనుచిత చెల్లింపులు. 1.47 లక్షల కోట్లకు పెరగనున్న అంచనాలు. అప్పులపై వాయిదాలకి ఏటా 14,406 కోట్లు. ఒక్క టీఎంసీతో 17,668 ఎకరాలకు నీళ్లేలా. కరెంటు బిల్లులకి ఏటా రూపాయలు 10,374 కోట్లు అని చెప్పేసి కాగ్ తెలిపింది. రూపాయలు 100 కోట్లతో గురుకులం అని చెప్పేసి మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 20 ఎకరాల నిర్మాణం. నియోజకవర్గానికి 1 చొప్పున. నమూనాగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులం. 3,650 రోజులు అధికారంలో ఉండి నియామక పత్రాలు ఇవ్వలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి రూపాయలు 17.50 లక్షల కోట్లు. గురుకులాల టీచర్ల నియామక పత్రాలు పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చదువుతోనే గౌరవం. తాండాలో స్కూళ్లను నిర్మిస్తామని చెప్పేసి సీఎం తెలిపారు. గిరిజన విద్యార్థులు సద్సేవల మార్గంలో నడవాలని చెప్పేసి తెలిపారు. ఆపరేషన్ గులాబీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందంట. నేడు అస్తంగూటికి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థికి అవకాశం ఇవ్వనున్నారని చెప్పేసి చెప్తున్నారు. సింహం చంపేసింది. జూలో ఎన్క్లోజ్లోకి దూకిన రాజస్థాన్ వాసి. దాడి చేసి లాక్కెళ్లిన సింహం శరీరం చింద్రం. మద్యం మత్తులోన ఆత్మహత్యయత్నమా అని చెప్పేసి అనుకుంటున్నారు. ముంచుకొస్తున్న మంచు యుగం. భూతాపం కారణంగా దెబ్బతింటున్న గల్ఫ్ స్ట్రీమ్ లయ. గ్రీన్లాండ్ వద్ద భారీగా మంచు కరిగి ఈ ప్రవాహంలోకి ఆ ప్రవాహం ఆగితే అమెరికాలో, యూరప్, ఆసియాలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ముప్పు. కొన్ని దశాబ్దాల వ్యవధిలో 10 డిగ్రీల మేర తగ్గే ప్రమాదం. మరోసారి హెచ్చరించిన నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు అని చెప్పేసి చెప్తున్నారు. పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు. వాయిదాలు, వడ్డీల కోసం రూపాయలు 68,585 కోట్ల రుణం అని చెప్పేసి వార్తించారు. మరో వార్తనే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, మేడారం జాతరకు కేంద్రం మొండి చేయి చూపిందంట. తెలంగాణ కుంభమేళకు పైసా ఇవ్వని మోదీ సర్కార్. జాతీయ హోదా ప్రకటనపైన దాటవేత ధోరణి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ మహాజాతరకు కానరాని చేయుత అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న. విడతల వారీ విద్యుత్పై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇచ్చే కరెంట్ ఏదో ఒక్కసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్రిపురారం సబ్ స్టేషన్ ముందు ధర్నా. కోదండ, జాచర్ల హైవేపై నిలిచిన వాహనాలు.
కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారట. నేడు గ్రామీణ భారత్ బంద్, ప్రధాన రహదారుల దిగ్బంధం, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చారు. ఎన్నికల బాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గురుకుల ఫోర్స్లో గోల్మాల్ జరిగింది అనే అంశాన్ని ఇచ్చారు. రాజ్యసభకు 3 ఏకగ్రీవం, నామినేషన్లు ముగిసిన గడువు, బీఆర్ఎస్ నుంచి రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుక, అనిల్ ఎన్నిక లాంఛనమే అని చెప్పేసి చెప్తున్నారు. నేడు ఆటోల బంద్, ఉపాధిపై ఉచిత బస్ దెబ్బ, ఆటో బతుకు తలకిందులైందంట. కిస్తులు కట్టలేక కుటుంబ పోషణ భారమై మనస్తాపం. 2 నెలల్లోనే 25 మందికి పైగా ఆటో డ్రైవర్లు బలన్మరణం చెందారు. ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందువల్ల ఈరోజు ఆటోలు బంద్ అని చెప్పేసి చెప్తున్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అంటూ అసెంబ్లీలో ప్రస్తావించాలని కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు. గిరిజన జాతికి మార్గం చూపిన సేవాలాల్ అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాంక్ బండిపై ఐలమ్మ విగ్రహం పెట్టాలి అని చెప్పేసి ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు. రాజ్యసభకు 3 ఏకగ్రీవం, కృష్ణా జిల్లాల నిర్వహణను కేఆర్ఎంబీకి ఎందుకు ఇవ్వారు? బీజేపీ సభ్యుడు ప్రశ్న. సభలో లొల్లి జరిగింది. కరెంటు కోతలపై రోడెక్కిన రైతు అని చెప్పి అంశాన్ని ఇచ్చారు. రేపు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు, 1000 మంది ఆటో డ్రైవర్లకు బీమా ఇవ్వనున్నారట. దివ్యాంగులకు వీల్చైర్లు పంపించేయనున్నారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేసీఆర్పై లఘు చిత్రం ప్రదర్శన. మాజీ మంత్రి తలసాని, బీఆర్ఎస్ నేత సాయి కిరణ్ వెల్లడించారు. ఆగిన అన్నదాత వారధి, భారత్ మరమ్మతుల ఆలస్యం, కష్టాలు మేడిగడ్డ రైతన్నలు, రైతు కూలీలకు కొత్త కష్టాలు, మేడిగడ్డను ప్రభుత్వం వాడుకుంటున్నదని విమర్శించారట. కొమరవెల్లి రైల్వే స్టేషన్కు భూమి పూజ, నిధులు భూమి సేకరణకు కేసీఆర్ ప్రత్యేక చొరవ, క్రెడిట్ బీజేపీకి దక్కేలా ఆ పార్టీ మంత్రులు ఆరాటం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అరకొర నిధులతో హామీలు అమలు ఎలా అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఆంక్షించారు. వాజ్పేయి బొమ్మ పెట్టండి. తొలిసారి అధ్యక్ష, మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడిన పలువురు సభ్యులు. నూతన ఎమ్మెల్యేలకు 0 అవర్లో దక్కిన అవకాశం. నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించిన కొత్త సభ్యులు అని చెప్పేసి చెప్తున్నారు. వేరుశెనగకు కనీస మద్దతు ధర కల్పించాలి అని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అంశాన్ని ఇచ్చారు. తెలంగాణ చిహ్నంలో రాచరికపు ఆనవాలేవి? మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ దేశపతి అని చెప్పేసి అంశాలిచ్చారు. దళిత బంధుకు నిధులేవి అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. 12 లక్షల హామీని మరిచారా? మా నియామకాలు మీ ఖాతాలోనా? జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 53,000 కోట్ల ఏ పథకానికి ఎంత? సీఎం గారు, మా వైపు నుంచి మీకు ప్రమాదం లేదు. మీ వాళ్ళతోనే కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్పై చర్చలో కడియం శ్రీహరి తెలిపారు. అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ హామీల అమలుకు 3 లక్షల కోట్లు, 6 గ్యారెంటీలపై శ్వేతపత్రం ఇవ్వండి. ధరణిని అమలు చేస్తారా లేదా? శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు అంటూ అంశాన్ని ఇచ్చారు. కేటాయింపుల కంటే 5% తక్కువ ఖర్చు చేస్తాం. బడ్జెట్పై ముందే చేతులెత్తేసిన బట్టి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక కాలంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम
श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो
नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మట్టిదారులకు మహాదశ అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. రూపాయలు 23.87 కోట్లు మంజూరు కావడం జరిగింది. మార్చి నెలాఖరు వరకు గడువు అని చెప్పేసి చెప్తున్నారు. పల్లెలలో మట్టి రోళ్లను సిమెంట్ రోళ్లుగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో జిల్లాకు రూపాయలు 23.87 కోట్లు నిధులు కేటాయించారు. ఇటీవల సీసీ రోళ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించింది అని చెప్పేసి వార్తిచ్చారు. 17న వ్యవసాయ పరికరాల ప్రదర్శన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషనల్ సేల్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ కార్యక్రమం ఈ నెల 17న నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు రైతులకు అవసరమైన 30 రకాల అగ్రిగ్రాస్ రూట్లను ఆవిష్కరించనున్నట్లు తెలిపారట. అస్తంగూడ్కి జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ దంపతులు గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎడపల్లి ఎంపీటీసీ సభ్యురాలుగా గెలుపొందిన ఆమె ఎంపీపీగా పనిచేశారు. 2019లో బారాస నుంచి జెడ్పీటీసీ సభ్యురాలుగా గెలుపొంది జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికై పదవిలో కొనసాగుతున్నారు. కార్యక్రమంలో నాయకులు పులి శ్రీనివాసరావు, రామ్మోహన్ లింగం, నారాయణ, ఎల్లయ్య యాదవ్ పాల్గొన్నారట. త్వరగా పూర్తి చేయాలి, అధికారులకు అవగాహన కల్పిస్తున్న వాటర్ షెడ్ పథక రాష్ట్ర సంయుక్త కమిషనర్ శేషు కుమార్ అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. సేవాలాల్ ఆశయ సాధనకు కృషి సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధన కృషి చేయాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం వినాయక్ నగర్లోని విగ్రహానికి గురువారం నివాళులర్పించడం జరిగిందట. తపాలా బీమా జీవితానికి ధీమా అంటూ వార్తిచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. మార్చి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం. మారుతున్న కాలనీకి అనుగుణంగా తపాలా శాఖ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తుంది. పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ ప్రైవేటుకు ధీటుగా ముందుకు సాగుతుంది. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సేవల గ్రామాల్లో మరింతగా తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 12 ప్రాజెక్టులు. విద్యార్థులు దాగున్న సృజనాత్మకతను వెలికితీసి వారితో కొత్త ప్రయోగాలు ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తుంది. ఆ అంశాన్ని ఇచ్చారు. నవనాథ సిద్ధేశ్వర జాతరకు ఏర్పాట్లు. మండలంలోని గన్నారంలోని సిద్ధులగుట్టపై గ్రామాభివృద్ధి కమిటీ యువజన పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నవనాథ సిద్ధేశ్వర స్వామి జాతరను నిర్వహించనున్నారు. నీలకంఠుని రథోత్సవం నేడు. అపురూప శిల్ప సంపదకు నిలయం. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నారు నీలకంఠేశ్వరుడు. జిల్లా కేంద్రంలోని ఆలయం 600 ఏళ్లుగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తుంది. మాఘశుద్ధ సప్తమి రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం స్వామివారి రథయాత్ర జాతర నిర్వహించనున్నారు అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ జట్ల ఎంపిక. నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని పెర్కిట్ నవ్యభారతి పురుషుల మహిళా హ్యాండ్బాల్ జట్లను ఎంపిక చేశామని చెప్పేసి తెలిపారు. బంద్ విజయవంతానికి పిలుపు. రైతు ఉద్యమ సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శుక్రవారం చేపట్టిన గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వెల్పూర్ భూమయ్య తెలిపారు. క్వింటాల్ మిర్చి రూపాయలు 25,000. ఎండు మిరప రికార్డ్ స్థాయిలో ధర పలుకుతుంది. బోధన మండలం మావోదికర్దు పంట సాగుకు ప్రసిద్ధి అని చెప్పేసి వార్తిచ్చారు. సేవాలాల్ జీవితం ఆదర్శం అనే అంశాన్ని ఇచ్చారు. ఇవి నాలో ఇచ్చిన అర్బన్కు 7,000 ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 7,000 ఇళ్లు అవసరమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా గురువారం 0 అవర్లో మాట్లాడారు. గత ప్రభుత్వం 2 పడక గదుల ఇల్లు పేరు చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇస్తే ఇల్లు ఇస్తామని ప్రకటించిందని, నిజామాబాద్ అర్బన్లో అర్హులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున పెంచాలని కోరారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కేబినెట్ ఛాన్స్ ఎవరికో. కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చలు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డిలో ఒకరికి అవకాశం. పార్టీలో ఏదైనా జరగొచ్చంటున్న నాయకులు, కార్యకర్తలు.
ఎమ్మెల్సీగా బాల్మూరి, రాజ్యసభ ఎంపీగా అనిల్ యాదవ్కు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఉత్కంఠగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. వాటర్ షెడ్ పనులు పూర్తి చేయాలి అని చెప్పేసి ఆంక్షాన్ని ఇచ్చారు. ఇందూర్గా పేరు మార్చాలి అని చెప్పేసి ఆంక్షాన్ని ఇచ్చారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు రాష్ట్ర అధికార చిహ్నం మారుస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా పేరును కూడా ఇందూర్గా మార్చాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారట. 18న గురుకులాల పరీక్ష ఉండబోతుంది అని చెప్పేసి ఆంక్షాన్ని ఇచ్చారు. నిజామాబాద్కు మరో 2 కోర్టులు, జిల్లాలో అదనంగా 2 కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు జిల్లా జడ్జి సునీత కుచల తెలిపారట. నేడు కాంగ్రెస్ అభినందన సభ, సేవలలో యాష సాధన కృషి చేయాలని చెప్పేసి కలెక్టర్ తెలిపారు. ఆంక్షాన్ని ఇచ్చారు. ఈవీఎంలకు లోడ్ టెస్ట్ నిర్వహించారు. త్రిమూర్తుల దివ్యక్షేత్రం అని చెప్పేసి ముస్తాబైన కంఠేశ్వర ఆలయం నేడు రథసప్తమి వేడుకలు ఏర్పాట్లు పూర్తి చేసిన దేవాదాయ శాఖ అని చెప్పేసి ఆంక్షాన్ని ఇచ్చారు. బందోబస్తు, ట్రాపింగ్ మళ్లింపులు అని చెప్పేసి మరిన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. నేడు భోజన విరామ సమయంలో నిరసన, బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్తో రాజేంద్ర కుమార్ అని చెప్పేసి వార్తిచ్చారు. వేతలు ఉపాధి ఉద్యోగులకు 3 నెలలుగా అందని జీతం భారంగా మాన కుటుంబ పోషణ, జిల్లాలో 474 మంది సిబ్బంది అని చెప్పేసి వార్తిచ్చారు. పెళ్లి సందడి, శుభముహూర్తాలను మోసుకొచ్చిన మాఘమాసం, జిల్లాలో వేలాది వివాహాలు, వస్త్ర నగల దుకాణాల్లో రద్దీ ఏర్పడింది అని చెప్పేసి ఆంక్షించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు, ఆంక్షించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు, అలాగే కమ్మర్పల్లి విద్యార్థులు మండలంలో కోనసముద్రం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన రాజేశ్వర్ రాష్ట్ర స్థాయి అండర్-16 కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. హ్యాండ్బాల్ పోటీలు, పీడీఎస్ బియ్యం పట్టివేత జరిగింది. క్రైమ్ కారణం చూసుకుంటే గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది ఆర్మూర్ టౌన్లో. అలాగే టిప్పర్లు పట్టివేత, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 టిప్పర్లను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారట. అనారోగ్యంతో హోంగార్డు మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి ఒకరు మృతి, కల్లుబట్టిలో ఘర్షణ, ఒకరు మృతి, పరారులో నిందితుడు. డొంకేశ్వర్లో కల్తీ అవుతున్న మద్యం వైరల్ అవుతున్న వీడియో అని చెప్పేసి వార్తిచ్చారు. మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్లో చోటు చేసుకుంది. 5 రోజులకు లభ్యమైన మృతదేహం కేసు నమోదు చేశారు పోలీసులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సేస్ చెల్లింపు అంతంతే, గ్రంథాలయాలకు చెల్లించాల్సిన సేస్ పై నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక సమస్యలు, ప్రజల నుంచి వసూలు చేసిన చెల్లించని వైనం. జిల్లాలోని శాఖ గ్రంథాలయాల్లో అంతంత మాత్రంగానే పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నిధులు కరువు, నిధులు లేక దాతల వైపు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందంట. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా సుజాత అని చెప్పేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పారదర్శకంగా పనిచేయాలి అంటూ కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. కాంగ్రెస్లోకి వలసల జోరు అని చెప్పేసి వార్తించారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గూటికి క్యూ కడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు, ఇప్పటికే పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు చేరిక, కామారెడ్డిలో చక్రం తిప్పుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త, చేరికలపై ఆచితూచి అడుగులేస్తున్నారు కాంగ్రెస్ అని చెప్పేసి వార్తించారు. గ్రామీణ భారత్ బంద్కు విద్యార్థుల సంఘాల్లో మద్దతు అని చెప్పేసి వార్తించారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ ఫోర్స్ను ప్రారంభించిన ఏసీపీ అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. నెంబర్ ప్లేట్ లేని బైక్లు సీజ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ తెలిపారు. రూపాయలు 50 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ధ్యానం పక్కదారి, టీవీలోని సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి పీడీఎస్యూ ఈ వార్తలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ఆర్టీఏ డీటీసీ వెంకటరమణ బదిలీ, నూతన డీటీసీగా దుర్గా ప్రమిళ, నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ డీటీసీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంకటరమణ బదిలీ అయ్యారు. ఆయనను సంగారెడ్డి డీటీసీగా నియమించారు. ఆయన స్థానంలో మహబూబ్ నగర్లో డీటీసీగా విధులు నిర్వహిస్తున్న దుర్గా ప్రమిళను నియమించడం జరిగిందట. బోధన్ పట్టణ అభివృద్ధికి కృషి అని చెప్పేసి కమిషనర్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని చెప్పేసి ఏసీపీ మాట్లాడడం జరిగింది. విజయోత్సవ ర్యాలీకి తరలి రావాలి. రూరల్ డీటీగా వినయ్ సాగర్, రూరల్ మండల డిప్యూటీ తహసీల్దార్గా వినయ్ సాగర్ బాధ్యతలు చేపట్టారు. కబడ్డీ పోటీలకు కేటీఎస్ విద్యార్థి ఎంపిక, నకిలీ విలేకరులను పోలీసులకు పట్టించిన గౌడ సంఘ ప్రతినిధులు అని చెప్పేసి ఆ అంశాలని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఎదురు చూపులే అని చెప్పేసి వార్తించారు. 17 ఏళ్లుగా ఇందూర్ విద్యార్థులు నిరీక్షణ, టీఈలో ఇంజనీరింగ్ కళ నెలవేరేనా, పట్టించుకొని వర్సిటీ అధికారులు, విశ్వవిద్యాలయంపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారంటున్నారు. మాజీ స్పీకర్కు కేటీఆర్ పరామర్శ, మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలికి మైనర్ శస్త్రచికిత్స జరిగింది. గచ్చబౌలిలోని
ఏఐజీ దవాఖానాలు పోచారానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రాత్రి పరామర్శించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు అని చెప్పేసి తెలిపారు. సేవల ఆశయ సాధనకు కృషి చేయాలి అని చెప్పేసి ఆకాంక్షించారు. బాన్స్వాడ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండాల మాట్లాడారు. రథం సిద్ధం ముస్తాబైన నీలకంఠేశ్వరాలయం నేడు రథసప్తమి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కొనసాగించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సబబు కాదు అంటూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇందురుగా మార్చాలి, అర్బన్ ఎమ్మెల్యే దానిపాల సూర్యనారాయణ నాగమడుగును త్వరగా పూర్తి చేయాలి అని చెప్పేసి జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తెలిపారు. నిజాం సాగర్ మండలంలోని రూపాయలు 476 కోట్లతో నిర్మించిన నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు 10% మాత్రమే పూర్తయ్యాయని, త్వరగతిన పూర్తి చేస్తే జూకల్ నియోజకవర్గంలోని 41,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.